ప్రజాపాలన వర్సెస్ ప్రజా వంచన. తెలంగాణలో అధికార విపక్షాలు ఏమాత్రం తగ్గట్లేదు. తమకన్నా గొప్పగా ఎవరు పాలించలేదంటూ అధికార కాంగ్రెస్ ఉత్సవాలకు సిద్ధమవుతుంటే కౌంటర్ అస్త్రంతో రెడీ అవుతున్నాయి విపక్షాలు కూడా. మీరేం చేశారని సంబరాలు జరుపుకుంటున్నారు అంటూ నిలదీస్తోంది విపక్షం. ప్రజలు తమ వెంటే ఉన్నారని ప్రభుత్వం అంటుంటే మీకంత సీన్ లేదు అంటూ ప్రతిపక్షాలు కౌంటర్ ఇస్తున్నాయి. మా పాలన అద్భుతం, అంచనాలకు మించి పథకాలు అమలు చేస్తున్నామంటూ ప్రజాపాలన ఉత్సవాలకు సిద్ధమవుతోంది అధికార కాంగ్రెస్. రేవంత్ సర్కార్ ఏర్పాటై డిసెంబర్ 9కి 2 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా వాడవాడలా సంబరాలకు సిద్ధమైంది. డిసెంబర్ 1 నుంచి 9వ తేదీ వరకు తెలంగాణ ప్రజాపాలన వారోత్సవాలు జరగనున్నాయి. వాడవాడలా సంబరాలు నిర్వహించి ప్రభుత్వ విజయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేలా ప్రణాళిక సిద్ధం చేసింది కాంగ్రెస్ సర్కార్. డిసెంబర్ 8, 9 తేదీల్లో 2 రోజుల పాటు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ నిర్వహించి పెట్టుబడులను ఆకర్షించే ప్రయత్నానికి కూడా ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. డిసెంబర్ 9వ తేదీన తెలంగాణ రైజింగ్ 2047 పాలసీ డాక్యుమెంట్ ను ఆవిష్కరిస్తామని సీఎం ఇప్పటికే ప్రకటించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గెలుపుతో కాంగ్రెస్ జోరు మీదుంది. ప్రతి ఎన్నికకు పోలింగ్ శాతం కూడా పెరుగుతోందని స్వయంగా రేవంతే ప్రకటించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు 39.5% ఓట్లు రాగా పార్లమెంట్ ఎన్నికల నాటికి అది 41% పెరిగింది. ఇక నిన్న జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో 51% పైగా ఓట్లు వచ్చాయి. తమకు ప్రజాదరణ ఉంది అనడానికి ఇదే నిదర్శనమంటోంది అధికార పక్షం. బీఆర్ఎస్ కు 38%, బీజేపీకి 8% ఇచ్చి బీఆర్ఎస్ బీజేపీ కలిసిన అంతకంటే అధిక శాతం ఓట్లు ఇచ్చి కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అండగా నిలబడి మా ప్రభుత్వాన్ని ఆశీర్వదించి 51% ఓట్లతోని ఈరోజు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలవడం జరిగింది. దీన్ని అర్థం చేసుకున్నాకైనా ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. కొనసాగడానికి ఇంకా కొంత సమయం పడుతుంది, అమలు చేయడానికి సమయం పడుతుంది. ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉందో వివరించడం, వీటన్నిటిని కూడా తీసుకొని ముందుకు వెళ్తున్నామని ప్రజలు ఒక అభిప్రాయానికి వచ్చి మాకు అవకాశం ఇస్తా వస్తున్నారు. తమ పాలనకు ప్రజల మద్దతు ఉందనే ధీమాతో ఉన్న కాంగ్రెస్ త్వరలోనే స్థానిక ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమవుతోంది. ఇదే సమయంలో ప్రజాపాలన ఉత్సవాలు నిర్వహించేందుకు రెడీ అవుతోంది. ఒకవేళ స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ వస్తే పార్టీ పరంగానైనా విజయోత్సవాలు నిర్వహించాలని భావిస్తోంది. ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీల్లో దాదాపు అమలు చేశామని ప్రభుత్వం చెబుతోంది. మిగిలినవి కూడా త్వరలోనే అమలు చేస్తామంటోంది. అయితే కాంగ్రెస్ వైఖరిపై విపక్షాలు గట్టిగానే కౌంటర్ ఇస్తున్నాయి. ఇప్పటికే బాకీ కార్డు పేరుతో ప్రచారం చేస్తున్న బీఆర్ఎస్ ఇప్పుడు ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల ముందు ప్రస్తావిస్తోంది. 2 ఏళ్లలో ఏం చేశారో, మీ పాలనలో ఏ వర్గం సంతోషంగా ఉందో చెప్పాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. 2 ఏళ్ల పాలన మీద విజయోత్సవాలు జరుపుతాడు రేవంత్ రెడ్డి గారు. దేనికోసం జరుపుతున్నాయన? పత్తి కొననందుకు, మక్కలు కొననందుకు, ధాన్యం ఖరాబ్ అయినందుకు, బోనస్లో కోత పెట్టినందుకు, రైతు బంధులో కోత పెట్టినందుకు, మక్కలకు పైసలు ఇయ్యనందుకు రైతు వారోత్సవాలు జరుపుతావా? యూరియా బస్తాలు సరఫరా చేయక రైతుల్ని లైన్లలో నిలబెట్టిన, రైతుల కళ్ళల్లో కన్నీళ్లు నింపిన కనుక విజయోత్సవాలు జరుపుతావా రేవంత్ రెడ్డి గారు? దేనికోసం నీ విజయోత్సవాలు అని నేను అడుగుతా ఉన్నా. ఇక బీజేపీ సైతం అధికార పక్షంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కాంగ్రెస్ కు పోటీగా కార్యాచరణ కూడా ప్రకటించింది. డిసెంబర్ 8, 9వ తేదీన ప్రజా వంచన పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలపాలని కమలం పార్టీ నిర్ణయించింది. ఈ యొక్క ప్రజా వ్యతిరేక ప్రభుత్వం ఏది ఉందో, ఎవరైతే ప్రజా పాలన దినంగా డిసెంబర్ 7వ తారీఖున జరుపుకుంటారో అదే దగ్గరలో భారతీయ జనతా పార్టీ కూడా ప్రజా వంచన కాంగ్రెస్ పరిపాలన మీద మేము కూడా పోరాడతాం, ఆందోళన చేస్తాం, మహాధారణ చేస్తాం. డెఫినెట్గా కాంగ్రెస్ ప్రజా వంచన కాంగ్రెస్ పాలనకు వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ పోరాడుతూనే ఉంటుంది. రేపు రాబోయే రోజు బీజేపీది అని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాను. తెలంగాణ ప్రజలంతా తమ వైపే ఉన్నారని బీజేపీ ధీమాగా చెబుతోంది. రాబోయే స్థానిక ఎన్నికల్లోనూ తమకే మద్దతు తెలుపుతారంటోంది. కాంగ్రెస్ పార్టీకి దుబ్బాకలో డిపాజిట్ రాలే, మునుగోడులో డిపాజిట్ రాలే, హుజాబాద్లో డిపాజిట్ రాలే, కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. సరే జూబ్లీహిల్స్లో డిపాజిట్ రాలే కావచ్చు, కానీ నెక్స్ట్ అధికారంలోకి వచ్చేది భారతీయ జనతా పార్టీ పక్క సంకేతం వస్తుంది. వాళ్లేమో ప్రజాపాలన అంటుంటే వీళ్లేమో ప్రజా వంచన అంటున్నారు. ఈ 2 పక్షాల పోటాపోటీ కార్యక్రమాలతో డిసెంబర్లో పాలిటిక్స్ హీటెక్కబోతున్నాయి.